మామా ఏడికి తీసుకుపోతున్నావు? ఏట్లోకి. వద్దు మామా, నీకు అసలు ఈత రాదు. చంపుతా. ఏట్లో చేపలనా మామా? నీకు తినడు తప్ప సంపుడు రాదు కదా మామా. ఒసేయ్, అసలే టెన్షన్లో ఉన్నా. నీ చెత్త వాగుడుతో నన్ను విసిగించకే. పదవే పోదాం. ఏడికి తీసుకుపోతున్నావో జర చెప్పు మామా. ఈ ఊరు నుంచి వేరే ఊరికి. ఎందుకు? ఈ ఊరు నాకు నచ్చలేదే. ఎంత మాట అన్నావు మామా. ఈ ఊరు నేనేం చేసింది మామా? చెట్టు గుండెలు గుట్టకపోయినా గుండెల్లో పెట్టుకొని చూసుకుంది మామా. ప్యాంటుకి జిప్పులు వెనక్కి పెట్టినా చప్పుడు చేయకుండా సర్దుకున్నది మామా. నీకు పని లేదంటే పనిచ్చింది, బతకనీకి దారి చూపించింది. గస్వంటి ఈ ఊర్ని వదిలిపోనీకి నీకు మనసెట్లొచ్చింది మామా? ఏం చేస్తాం తల్లి, అంతా తమరు దయ. నువ్వు నీ తండ్రితో కలిసి తిరగపోయి ఉంటే ఇక్కడే ఉండేవాళ్ళం. కానీ తమరు నాన్న కోసం తెగ ఆరాట పడిపోతున్నారు కదా, అందుకే ఈ కర్మ. అంటే నేను నా అయ్యతో కలిసి తిరుగుతున్నానని ఈ ఊరు నుంచి తీసుకోబోతున్నావా? అవునే. పోలీలే చిన్నపిల్లని వదిలేస్తే రేపు వాడితో పాటు ఫారెన్ తీసుకెళ్ళిపోతాడు. ఏ ఫారెన్ వాడుకో అమ్మేస్తాడు. ఏ ఛల్, గాడ్ ఫారెన్ కెందుకు వెళ్తాడు మామా? మరి ఎక్కడికెళ్తాడే? దీపంలోకి పోతాడు. దీపమ్మా? అదే మామా, వాడు పోతే మాత్రం నేనెందుకు పోతా అంటున్నా. నిన్ను నమ్మడానికి లేదే. వాడు చాక్లెట్ ఇచ్చాడంటే చేనాకైనా నడుచుకుంటూ పోతావు. అయ్యో, వేరే ఊరికి పోతే గీతను చూడలేను మామా. నువ్వు ఇక్కడే ఉంటే నేను నిన్ను చూడలేనే. నోరు మూసుకొని పదా, పట్టుకో, పదవే. మామా నా మాట విను మామా. నోరు మూసుకొని నడవే. ఆటోలు ఏమైపోయినాయి? ఒక్క ఆటో కూడా లేదు. జంబో గార్డెన్ నీకెట్లా చెప్పాలి మామా? నిజం చెప్తే జంబో గార్డ్ వెళ్ళిపోతాడు, చెప్పకపోతే ఈ ఊరిడిచి నువ్వు పోతావు. గీతకు దూరం అయిపోతా. అనవసరంగా జంబో గార్డ్తో మా అయ్య వేషం వేయించిన. ఇప్పుడు ఏం చేయాలి? మా మామ నూరికి పోకుండా ఎట్లా ఆపాలి? ఇక్కడదే. ఒరే జంబో, బయటికి రారా. బాలిక, ఏమి నీ కోరిక? అర్జెంటుగా మా అయ్యగారి రూపంలో వచ్చి మా మామ నూరికి పోకుండా ఆపు. మీ తండ్రిని చూసినా మీ మామ కోపంతో ఎగిరిపడును, నన్ను చావగొట్టును. ఊరికి పోవుట ఎలా ఆపుదును? గవన్నీ తెలిస్తే ఏంటే? ఏలే మామ, ఏమిరా పుత్రా? పుత్రనా? పుత్రుడను పుత్ర అనగాక పాత్ర అని అనమందువా? అవును, ఏల నీ మాతృమూర్తికి అంత అబద్ధము చెప్పితివి? నేనెప్పుడు అబద్ధం చెప్పాను? శ్వేత ఊరిలో ఉన్న నాకు తెలియదు అని అబద్ధము చెప్పలేదా? ఓ అదే నాన్న. అమ్మకి నేను అలా అబద్ధం చెప్పడమే కరెక్ట్. అంటే నాకు చెప్పిందంత అబద్ధమా? తప్పురా. పాప కోసం, ఆ పాపకు దగ్గరవ్వటం కోసం తల్లిని మోసము చేయుట తప్పురా. తప్పదు నాన్న, అలా చెప్పడం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు మాత్రం జరగదు. అందుకే అమ్మకు అబద్ధం చెప్పాను. పాపం పిచ్చిది, నువ్వు చెప్పినదంతయు నిజమని నమ్మినది. నమ్మాలనే కదా చెప్పింది. ఊరి పాపాత్ముడా, ఒక్కర్రి దాన్ని నా మనవరాలని చెప్తే
నిజమేమో అనుకున్నాన్రా. అంత అబద్ధమా? ఇంకా నయం, ఇదే నిజం అనుకుని దాన్ని చంపాను కాదు. చిచి, ఇంకెప్పుడు వీడి మాటలు నమ్మకూడదు. సరే సరే, ఆ శ్వేతతో మాట్లాడితే మీ అమ్మ తిడుతుందేమోనని మనమరాలు అని చెప్పి ఉంటివి. అది అబద్ధము అని తెలిసిన ఎడల మీ అమ్మ గుండెలు బాదుకొనురా. అది నిజమే నాన్న. ఏది గుండెలు బాదుకొనుటయా? అబ్బా, కాదు నాన్న, అది ఇంకేమి చెప్పవలదు. మీ అమ్మకు అబద్ధము చెప్పి ఆమెను బాధ పెట్టవలదు. అట్లయినా ఆ చిట్టి గుండె తట్టుకోలేదురా. చిట్టి గుండె ఏం మాట్లాడుతున్నావు నాన్న సంబంధం లేకుండా? సారీ అనసూయ, శ్వేత నీ మనవరాలని అబద్ధము చెప్పి ఉన్నాడు నీ పుత్రుడు. అర్థమైంది. అసలు దాంతో మాట్లాడాలి అనుకున్నప్పుడు మాట్లాడొచ్చు కదా. ఆ మాత్రం దానికే మనవరాలు అని అబద్ధం చెప్పడం దేనికి? ఏ లేకపోతే దాన్ని చంపేస్తావా? ఏంటి? అదే అదే చైతూన్ ఏదో సరదాగా అన్నాడు. నువ్వు కూడా నమ్మినట్లు నటించుము, సరిపోవును. కరెక్ట్, నేను కూడా నమ్మినట్టే నటిస్తాను. నన్ను వెర్రిదాన్ని చెయ్యాలనుకున్నట్టే వాణ్ణి వెర్రివాణ్ణి చేస్తాను. అటులనే చేయము, అది ఏ మంచి పద్ధతి. మీ అమ్మతోనే ఆటలా? చూడరా, ఇక మీ అమ్మ ఆటలు. అత్త, ఇక్కడికి తీసుకొచ్చావేంటి? ఏసేయడానికి. చెత్త మొహం దానా, నేను నమ్ముకొని నీకోసం అడ్డవిడి పనులు చేస్తే నన్నే వేసేస్తావా? నీకు అసలు మనసు ఎలా వచ్చింది? బుర్రత కూసరాసి నిన్ను చంపితే నాకే వస్తుందిరా. ఓ కత్తి లాంటి కుర్రాన్ని చంపారన్న పేరు వస్తుంది కదా. ఏడ్చావు వెర్రివెధవా. మనం చంపబోతున్నది గీతన్రా. అవునా? ఎలా అత్త? అది ఇదే రూట్లో స్కూల్కి వస్తుందిరా. అది స్కూల్ ముందుకు రాగానే మనం కారులో వెళ్ళి గుద్ది పారేద్దాం. దెబ్బకు చచ్చూరుకుంటుంది. పోలీసులకు డబ్బిచ్చి యాక్సిడెంట్ అని రాసేసుకోమంటాం. నువ్వు సూపర్ అత్త. ఒరేయ్, అది అనసూయమ్మ కారులా ఉంది. అదిగోరా, గీత దిగుతుంది. త్వరగా కాలికోరా. నాన్నగారండి, సాయంత్రం మీరే వచ్చి పికప్ చేసుకోండి. అలాగేనమ్మా. అబ్బా, పక్కన దాన్ని నాన్నున్నాడ్రా, ఎలా గుద్దాలి? వెళ్ళి వాళ్ళ నాన్నని పక్కకు తప్పుకోమని చెప్పు నాన్న. సరే నాన్న, సరదాగా వచ్చి చంపుకుని వెళ్తామని కూడా చెప్పేసి. అలాగే. వాడ్రా బుర్రవాడు. నాన్నగారండి, ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుందండి, కొనిపెట్టరు? అలాగేనమ్మా, ఒక్క నిమిషం. యా జాన్, అయ్యా 1 సెకండ్. నువ్వు వెళ్ళి కొనుక్కోమా. యా 1 సెకండ్, హోల్డ్ ఆన్. ఇదిగమ్మా, తీసుకెళ్ళి కొనుక్కో. యా టెల్ మీ. యా అంకుల్, ఒక చాకోబార్ ఐస్ క్రీమ్ ఇవ్వరా?